లో ఉన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయాయి, అందుకే కవితకు బెయిల్ వచ్చింది. త్వరలో బీజేపీలో విలీనం అవడం ఖాయం. ఇది కవితకు బెయిల్ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్. దీనిపై మీ స్పందన ఏంటి? మెడకాయ మీద తలకాయలు మాట్లాడే మాటలు పిచ్చి మాటలు అంట. పిచ్చి మాటలు ఎందుకు అంటే సుప్రీంకోర్టును బీజేపీకి ఏం సంబంధం? కవిత బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తా, బీజేపీ డిసైడ్ చేస్తుందా? అంటే కాంగ్రెస్ పార్టీ కాలంలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ ఇచ్చిందని ఇప్పుడు అట్లా డిసైడ్ చేస్తా అనుకుంటున్నారా? మరి రాజ్యాంగాన్ని రోజు జోలు పెట్టుకుంటాడు రాజీవ్ గాంధీ. రాహుల్ గాంధీకి దిమాగ్ ఉండాలి. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు పార్లమెంట్ చెప్పిన నడుస్తుందా, ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తుందా? మరి రాజ్యాంగం జోలు పెట్టుకునేందుకు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేందుకు నా అభిప్రాయం అండి. రాజ్యాంగం జోలు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు డ్రామాలు చేస్తున్నావు, పెద్ద డ్రామా మాస్టర్వి. రాజ్యాంగంలో మొదటి అక్షరం కూడా తెలియదు రాహుల్ గాంధీ అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కవితకు బెయిల్ వస్తుందా రాదా ఇది ఇంపార్టెంట్ గానే కాదు. బెయిల్ రావచ్చు రాకపోతే ఇంకోటి ఏదే కేసులా ఏం దాచి పెడతారు. సిసోడియాకి వచ్చింది అయితే బెయిల్ వచ్చినంత మాత్రం ఎక్స్క్యూజ్ కదా. అంటే బెయిల్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. అంటే రేవంత్ రెడ్డి సబ్స్టిట్యూట్ అయిపోయింది. అయితే ఏం మాట్లాడతారు? రేవంత్ రెడ్డి బెయిల్ రాకుండా ఉండాల్సింది సంవత్సరాలు. అంటే ప్రకాష్ రెడ్డి గారు కరెక్టే, మీరు అనేది వాస్తవం, నేను కాదనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, సుప్రీంకోర్టు ప్రకాష్ రెడ్డి గారు మీకు అడుగుతున్నా, ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, ఈడీ దర్యాప్తు అన్ఫెయిర్ గా ఉంది, దర్యాప్తు సంస్థలు న్యాయబద్ధంగా వ్యవహరించాలి, కవితతో సమానంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాత్ర ఉంది, ఆయన సాక్షి ఎలా అవుతారు, కవిత నిందితురాలు ఎలా అవుతారు అని అనటం అనేది అంటే ఈడీ దర్యాప్తును సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయటమే కదా. ఏదో ఒక ఇంటెన్షన్తో ఈడీ లాంటి సంస్థలు వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు ఎత్తి చూపడమే కదా. నేనేమంటున్నా సతీష్ గారు, దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి, దర్యాప్తున్న లోపాలను న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుంది, దాన్ని తగ్గట్టుగా స్పందిస్తుంది, దాంట్లో డౌటే లేదు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇప్పించింది కేసీఆర్. నీ ఏసీబీ కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ ఎట్లొచ్చింది? కేసీఆర్ ఇప్పిస్తే బెయిల్ వచ్చిందో చెప్పమనండి. ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలలో ఒక వ్యవస్థ. అంటే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇప్పించిన కేసీఆర్ తో కుమ్ముక్కైనా రేవంత్ రెడ్డి అనాలా? నేను 8 సంవత్సరాలు ట్రయల్ చేయకుండా కేసును పక్కన పెట్టించేసి కోర్టులో అవకాశం ఇచ్చి సుప్రీంకోర్టు బహానా చూపించి 8 సంవత్సరాలు ట్రయల్ చేయకుండా ఛార్జ్షీట్ చేయకుండా దాచిపెట్టుకున్నటువంటి కేసీఆర్ తో కుమ్ముక్కైనా రేవంత్ రెడ్డి. స్టేట్మెంట్ అంటే బీజేపీకి తెలంగాణలో అధికారం అనేది నమ్మకం లేదు. బీజేపీకి తెలంగాణలో అధికారం అందరి ద్రాక్షగా ఉంది. అందుకు అటు బీఆర్ఎస్ సహాయంతో ఈసారి కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్లాన్ చేస్తోంది. ఇది ప్రధానంగా రాజకీయంగా బయట జరుగుతున్న చర్చ. అలాగే విలీనం అయిపోతారన్న చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశం సంబంధించి మీతో నేను ఫోన్ లైన్ లో కూడా మాట్లాడాను ఒక సందర్భంలో. సతీష్ గారు, నేను ఒకటే మాట చెప్తున్నా. ఆ పార్టీ ఢిల్లీలో కొట్టింది ఆ పార్టీ. వీళ్ళు ఎవరు గెలుచున్నారు? ఢిల్లీలో ఎవరెవరు గెలుచున్నారు? పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఒకటి నా పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎప్పుడు అధికారంలో లేము. ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎవరు గెలుచున్నారు దేశ రాజకీయాల? ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుచుందా, బీజేపీ ఆ పార్టీ గెలుచుందా? మాట్లాడడానికి ఏమంటే రాజకీయంగా మాట్లాడడానికి కొంచెం మెడకాయ తలకాయ ఉండాలని నా అభిప్రాయం అండి. స్టేట్మెంట్ ఇస్తే దానివల్ల గౌరవం పోయేది ఆ నాయకత్వానికి, గౌరవాన్ని పోగొట్టుకున్న నాయకులు. కాబట్టి ఆ నాయకత్వం గౌరవాన్ని ఉంచుకోగలిగితే ఉంచుకోవాలనుకుంటే గౌరవం ఉంచుకోండి. రాజ్యాంగాన్ని చూపించి డ్రామాలు ఆడినంత మాత్రాన రాజ్యాంగం ఉన్నటువంటి అంశాలను బయట చెప్పకుండా రాజ్యాంగం లేని విషయాలు మాట్లాడుతున్నారంటే రాజ్యాంగం మీద నమ్మకం లేదని వీళ్ళకి అర్థం. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మనకు తెలుసు